హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకు తెలుసు కోల్కతాలో మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవాలు అయితే స్టార్ట్ చేశారండి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి రెడ్ రోడ్ ఏ ప్రాంతంలో అంటే రెడ్ రోడ్లో మనకి యోగా దినోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా మనకి అన్ని దేశాలు దాదాపు 100కు పైగా దేశాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి వర్చువల్గా. ఎప్పటి నుంచి ఇది ఎన్నో యోగా అండి మనకి ఇంటర్నేషనల్ యోగా 12th one. ఓకేనా, ఇంతకుముందు ఎన్ని జరిగాయి? మనకి 11 జరిగాయి. ఇది మనకి 12th one. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా మనకి ఇంపార్టెంట్. అలాగే ఈసారి మనకి ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం ఏంటంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఈసారి థీమ్ 2026 యోగా ఇంటర్నేషనల్ యోగా థీమ్ ఏంటంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అని థీమ్తో మనకి ఈ వేడుకలు అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో నరేంద్ర మోదీ గారు కలకత్తాలో మనకి 35,000 మంది పైగా ఇందులో పాల్గొంటున్నారండి. ఏ ప్రోటోకాల్స్ కూడా ఉపయోగించట్లేదు. సేమ్ నార్మల్ వ్యక్తిలాగే జస్ట్ ఈయన కూడా పార్టిసిపేషన్ చేసి యోగాని మనకి దైనందిన జీవితంలో భాగం చేయాలని ఆయన కృషి అనేది చేస్తున్నారండి. ఇందులో మనకు ఇక్కడ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే థీమ్ ఒకటి సరిపోతుంది, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఇది మరి ఏంటి? ఇది మనకి సెంట్రల్ లెవెల్. ఒకసారి స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఉండవల్లిలో మనకి రామ్దేవ్ బాబాతో మన సీఎం గారు ఏం చేశారంటే యోగా కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారంట. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఈరోజు అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే జరుగుతుందండి ఈ యొక్క ప్రోగ్రామ్. ముందు రోజు రామ్దేవ్ బాబా గారితో ఈయన జస్ట్ పాల్గొన్నారనమాట. మన ఇతివృత్తం ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఇతివృత్తం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మన ఇతివృత్తం ఏంటంటే ఇంటింటికి యోగా. ఇంటింటికి యోగా, అది మనం ఇతివృత్తం అండి. ఇంటింటికి యోగా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది, ఈ పాయింట్ ఒకటి సరిపోతుంది. జస్ట్ అంతా చదవాల్సిన అవసరం లేదు, మనకి ఏది అవసరమో అది చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. సరేనా? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం ఒకసారి వెళ్దాం. నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇక్కడ వచ్చేసి ఆపరేషన్ రేజ్ పిల్. ఇది దేనికి సంబంధించింది? ఇటీవల కాలంలో ఆపరేషన్ రేజ్ పిల్ దేనికి సంబంధించింది అని అడుగుతాడండి. అటువంటి సమయంలో దీని బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలన్నమాట. దేనికి సంబంధించింది ఈ ఆపరేషన్ రేజ్ పిల్ అనేది? ఇది దేనికి సంబంధించిందంటే మన ఇండియా యొక్క ANCB. ఇదేంటంటే మాదక ద్రవ్యాలని నిరోధించేటటువంటి నోడల్ ఏజెన్సీ అండి. ఏరోనాటిక్స్ డ్రగ్స్ బోర్డ్ అనమాట. ఇది కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే మధ్యప్రాచ్యంలోకి క్యాప్టగాన్ సైకోట్రోపిక్ ఈ పదార్థం అనేది సప్లై చేస్తున్నారండి. ఇది ఒక మాదక ద్రవ్యం, డ్రగ్ అనమాట, మొత్తం పదార్థం. దీన్ని మనం సక్సెస్ఫుల్గా ట్యాకిల్ చేశారనమాట. ఎవరు? మన భారత ప్రభుత్వం అండి. దానికి హోం మంత్రిత్వ శాఖ మనకేం చేసిందంటే అభినందనలు అనేది తెలిపిందండి. ఎవరికి? ANCBకి. ఆపరేషన్ రేజ్ పోల్ అనేది ఇక్కడ మనకి ANCB వాళ్ళు అయితే చేశారు. ఇందులో అక్రమ రవాణాను తరలిస్తున్నటువంటి ఈ క్యాప్టగాన్, ఇదైనా అడగొచ్చు. ఏ డ్రగ్? ఇటీవల కాలంలో
క్యాప్టోగ్రాన్ అనేది వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? ఇది పర్యావరణ పరిరక్షణకు సంబంధించిందా, లేకపోతే మత్తు పదార్థానికి సంబంధించింది? ఇలా చాలా మనకు బిట్లని అడగడానికి అవకాశం ఉందండి. సో ఇది స్వాధీనం చేసుకున్నాం. దీనివల్ల మనకి ఏమైందంటే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చండి. ఎంత అమౌంట్ అంటే 182 కోట్లు విలువైన 227 కేజీలు అనమాట క్యాప్టోగ్రాన్ పిల్స్ని అలాగే పౌడర్ని మనం స్వాధీనం చేసుకున్నారనమాట. పక్కా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వీళ్ళు దీన్ని పట్టుకున్నారండి. సరేనా? సో ఇదంతా మనకు అనవసరం. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, క్యాప్టోగ్రాన్ అనేది దేనికి సంబంధించింది, అదొక్క పాయింట్ కోసమే ఈ ఆర్టికల్ అనేది మనం చదవాలి. సో ఆ విధంగా మనం సరిపోతుంది. నెక్స్ట్, సో ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్ కాదండి, ఇది చోళ తామ్రపత్రాలు అనేవి. సో ఇది జస్ట్ హిస్టరీలో భాగంగా పనికొస్తుందని యాడ్ చేశాను దీన్ని. సో ఇది దేనికంటే, మనం అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, కిందిటి మంత్ అనమాట, ఓకేనా, అప్పట్లో నెదర్లాండ్ పర్యటనలో ఉన్నారు. డచ్ ప్రాంతం, ఓకేనా, డచ్ కంట్రీలో. అక్కడ ఆ నెదర్లాండ్స్ ప్రధాని అయినటువంటి రాబ్ జెట్టిన్ సమక్షంలో ఆ రోజు ఏం జరిగిందంటే, మన కాలానికి సంబంధించినటువంటి శాసనాలు అన్నమాట. ఏవేవి? 11వ శతాబ్దానికి చెందినటువంటి చోళుల యొక్క తామ్ర శాసనాలని, ఓకేనా, లైడిన్ విశ్వవిద్యాలయం గ్రంథాలయం అనేది భారత్కు అప్పగించిందండి. సో దానికి సంబంధించినటువంటి ఇది ఆ సమయంలో ఏం తెలియజేస్తుందంటే, ఇది మనకి ఎవరికి వేశారు ఈ శాసనం అనేది ఇక్కడ తెలియజేస్తుందండి. ఇది మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. 11వ శతాబ్దంలో చోళ రాజులకు జారీ చేసినటువంటి శాసనం అనమాట ఇది. ఇదేంటి? తమిళనాడులోని నాగపట్నంలో మనకి చోళమణివర్మ విహార అనే బౌద్ధ మతానికి సంబంధించిందండి. ఇది బౌద్ధ విహారానికి ఆనేయమంగళం గ్రామాన్ని దానం చేశారండి. ఓకేనా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. సో మనకి హిస్టరీలో భాగంగా ప్రాచీన తవ్వకాలు ఏవి జరిగినా, సో మన భారత ప్రధాని మోదీ గారు ప్రతి కంట్రీ వెళ్తున్నారో అక్కడ మన దేశానికి సంబంధించినటువంటి శాసనాలు ఏ వచ్చినా, పలకలు కానీ శాసనాలు కానీ ఏది మెటీరియల్ ఏదున్నా మనకి మన ఇండియాకి తేడానికి కృషి అయితే జరుగుతుంది అనమాట. ఆ కోణంలో ఇది మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఒడిస్సాలో మనకి మోదీ గారు ఏం చేశారంటే, ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇది ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో భాగంగా ఇది వెళ్ళిపోతుంది. సో పేపర్ 2లో వస్తుంది అనమాట. ఒడిస్సాలో లఖన్పూర్లో భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసే కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్టుకు రాష్ట్రపతి ముర్ము గారు అలాగే ప్రధానమంత్రి శంకుస్థాపన అనేది చేశారని. దీని బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఒకసారి చూడండి, ఓకేనా. ఒడిశాలో మనకి ఏంటంటే లఖన్పూర్లో, ఓకేనా, భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఇది ఏర్పాటు చేస్తుందన్నమాట. దేన్ని? కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ని. సో ఈ ప్రాజెక్ట్ గురించి మన డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్లో మనకు భాగంగా ఏం జరుగుతుందంటే, రెండు సంస్థలు అనేవి భాగస్వామ్యం అవుతున్నాయండి. ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఒకటి సెకండ్ వన్ వచ్చేటి బెల్ భారత్ టీవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ రెండు సంస్థలు కూడా ఇందులో పాల్గొని మనకేంటంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఈ ప్రాసెస్ ద్వారా భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, సో దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా, కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనకి ఏమవుతుందంటే, మనం యాక్చువల్గా ఏం చేస్తున్నాం, సాంప్రదాయంగా కోల్ని అనేది బొగ్గుని అనేది మండించి మనం విద్యుత్ని అనేది ఉత్పత్తి చేస్తున్నాం. అలా కాకుండా ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మనం బొగ్గుని మొత్తము మండించమండి, కొంచెమే మండిస్తాం. ఆక్సిజన్ సమక్షంలో
మనం కొంచెం మండించి పర్యావరణానికి హితకరంగా తయారు చేసేటటువంటి ప్రాసెస్సే కోల్ గ్యాసిఫికేషన్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్కి మోదీ గారు అయితే అలాగే ద్రౌపది ముర్ము గారు శంకుస్థాపన అయితే జరిగింది. ఇది ప్రతిపాదనలు అయితే ఆమోదం అయితే జరిగిందండి. ఓకేనా. సో అది మనకి ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి మనకి ఒక 1500 కోట్లు ప్రోత్సాహం అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అయితే వస్తుంది. సో 20,000 కోట్లు అనేది మనకి ఈ 2 సంస్థలు కలిపి ఏర్పాటు అయితే చేస్తున్నది అనమాట. ఓకేనా. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన విషయం. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి అణ్వాయుధాల గురించి అండి. సో ఈ ఆర్టికల్ మనం దేనికి సంబంధించిందంటే టోటల్గా మనకి అణ్వాయుధాల గురించి సంబంధించి టోటల్ ఆర్టికల్ అనమాట. సో ఎంటైర్ ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే మన భారతదేశంకి మనకేమంటే యువతల పక్క పాకిస్తాన్ ఉంది, యువతల పక్క మనకి చైనా ఉంది. ఈ రెండు కూడా మనకి శత్రు దేశాలుగానే మనం భావిస్తాం. సో శత్రువులు మన మీద దాడి చేస్తారు కాబట్టి మనం ఏంటంటే ముందుకుండా మనం వాయుసేన పరంగా అలాగే వాయు అంటే జల మూడు త్రివిధ దళాలని మనం ఎలక్ట్ అనేది చేసుకోవాలండి. అంటే ఆయుధ సామాగ్రిని పుష్కలంగా మనం కలిగి ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే శత్రు దేశాలను మనం ఎదుర్కోగలం. ఆ వ్యూహాత్మకంలో భాగంగా సిప్రి అనేది ఒక నివేదిక ఇచ్చింది అనమాట. ఏమని ఇచ్చిందంటే భారతదేశం దగ్గర 190 మనకి అణ్వాయుధాలు అనేవి ఉన్నాయి అని నివేదిక అయితే ఇక్కడ ఇచ్చిందండి. సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ మనకి డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇవేంటంటే 190 అణ్వాయుధ అస్త్రాలు అయితే ఉన్నాయి. సో ఇవేంటంటే విడిగా ఉన్నాయి అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఎవరి మీదైనా ప్రయోగించాలంటే ఈ విడి భాగాల్ని మనం ఏం చేయాలి, ఒక ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. ఆ ఎక్విప్మెంట్కి దీన్ని కనెక్ట్ చేసి అప్పుడు మనం ఈ 190 వార్ హెడ్స్ని మనకి అణ్వాయుధ అస్త్రాలను మనం ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా. ఇది మనకి ఆ కోవలో వస్తుంది అనమాట. అయితే మనం ఇప్పుడు కూడా నో ఫస్ట్ యూజ్ అనే పాలసీని మనం ఫాలో అవుతామండి. నో ఫస్ట్ యూజ్ అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు కూడా ముందు ప్రయోగించాం ఎవరిపైన కూడా. ఎవరైనా మన పైన ప్రయోగిస్తేనే అప్పుడే దీన్ని మనం అవతల వాళ్ళ మీదకి ఉపయోగించ జరుగుతుందండి. అయితే ఈ నేపథ్యంలో సిప్రి అనేది మనకి ఒక నివేదిక అయితే ఇచ్చిందండి. ఏంటంటే మన యొక్క అన్ని తలాలు, గగనతలం అవ్వచ్చు, భూతలం అవ్వచ్చు, అన్ని తలాలను కూడా మనం చాలా ఆటోమేటిక్గా సిస్టమేటిక్గా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం అని ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్తుందండి. అయితే ఈ వార్ హెడ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇవేంటంటే 3500 కిలోమీటర్ల మేర వరకు కూడా మనకి లక్ష్యాలను ఛేదించగలమన్నమాట. సో ఇవి పక్కనే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఛేదించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ ఆర్టికల్ అండి. సో అంతగా మనకి ఇక్కడ ఉపయోగం అనేది ఏం లేదు. కానీ ఏ నివేదిక ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? సిప్రి నివేదిక ఇచ్చింది. ఏమి ఇచ్చింది? భారత అణ్వాయుధాల గురించి ఇచ్చింది అనమాట. ఏంటి, మన దగ్గర 190 అణుబాంబులు, 190 అణుబాంబులు ఉన్నాయి. అలాగే 12 వార్ హెడ్స్ క్షిపణులు కూడా ఉన్నాయి అని ఉన్నాయన్నమాట మనకి చెప్పింది అనమాట. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ 190 అనేవి ఏంటంటే డిస్మాంటల్ రూపంలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వ్యూహాత్మక భాగంగా ఒక దగ్గర దాస్తామన్నమాట వీటిని 190 వీటిని. సో మనకు అవసరమైనప్పుడు వీటిని బయటకు తీసుకొచ్చి శత్రువుల మీద దాడి చేయడానికి మనకు అలాగా పోర్ట్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. చాలా బ్రహ్మోస్ కావచ్చు, ఈ క్షిపణులు అగ్నిస్ కావచ్చు, వాటికి కనెక్ట్ చేసి, ఇంతకుముందు ఇవన్నీ డిస్మాంటిల్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం, కనెక్ట్ చేసి అప్పుడు శత్రువుల మీద ప్రయోగిస్తాం అన్నమాట. అటువంటి మనకి ఆ అణ్వాయుధ అస్త్రాలను తీసుకువెళ్ళగలిగేటటువంటి మనకి తీసుకువెళ్ళగలిగినటువంటి వార్ హెడ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఓకేనా. అది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అణ్వాయుధ అస్త్రాలని తీసుకెళ్లేటటువంటి వార్ హెడ్స్ మన దగ్గర 12 ఉన్నాయి అని ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఓకేనా. సో ఆ భాగంగా ఇక్కడ చూసుకోవాలి. సో మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ మనకేం ఇంపార్టెంట్ అంటే ఎవరు ఇచ్చారు, సిప్రి నివేదిక ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. 190 అణ్వాయుధ బాంబులు అయితే మన దగ్గర ఉన్నాయి, వార్ హెడ్స్ 12 ఉన్నాయి. ఇది నివేదిక అనమాట. ఓకేనా. ఆ రెండు పాయింట్లు చూసుకుంటే మనకి సరిపోతుంది.
ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. యుద్ధ నౌకల నిర్మాణ సంస్థకు నవరత్న హోదా ఇది. సో రీసెంట్గా నిన్న ఏం చేసిందంటే ఒక యుద్ధ నౌకల నిర్మాణ సంస్థ, ఎవరంటే అది గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఇంజనీర్స్. ఓకేనా, ఇదేంటంటే మనకి GRSE. ఓకేనా, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. సో ఈ సంస్థకి ఏంటంటే నవరత్న హోదా అనేది కేంద్రం అనేది కల్పించిందండి. ఎందుకు కల్పించింది అంటే దాదాపుగా మనకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనకి 7,000 కోట్లు ఆదాయంపై నికరంగా 740 కోట్లు అయితే ఉందండి. సో ఆ ఆర్థిక సంవత్సరంలో ఇదేం చేసిందంటే ప్రతిష్టాత్మకమైనటువంటి చాలా మనకి అణ్వాయుధ వీటిని నౌకలను తయారు చేసింది. నిన్ననే 3 మనకి కేంద్రానికి అప్పచెప్పింది. అవునా కాదా, మనం చూసాం. INS సంబంధించి శ్రేణిలో సంబంధించినటువంటి 3 వీటిని ఈ సంస్థే గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ అండ్ ఇంజనీర్ సంస్థే మనకి భారత నావిదళానికి అప్పచెప్పిందండి. సో అందులో భాగంగానే వీటికి నవరత్న హోదా అనేది ప్రభుత్వము ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసేసరికి చూడండి దాని యొక్క. సో ఇప్పటివరకు మనకి ఏంటంటే మార్చి 30 మొన్నే ఒకే రోజు 3 నౌకలను అందించాం. అవునా కాదు, అలాగే మొత్తం 118 యుద్ధ నౌకలు రూపొందించారనమాట. అందులో అత్యధికంగా 80 నౌకలు మనకి భారతదేశ నావికా దళంలో పనిచేస్తున్నాయి అనమాట. అందుకే ఈ నవరత్న హోదా అనేది దీనికి దక్కింది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్టికల్ వెళ్తే చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇది ఈ సంస్థ అనేది మనకి 230 కోట్లతో 2 ఏళ్లలో నిర్మాణం అనేది అయితే పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆ కోవలోనే ఈ యొక్క ఆర్టికల్ అయితే ఇచ్చారండి. సో ఇది అత్యాధునికమైనటువంటి క్లాసులు అయితే ఇక్కడ ఉపయోగిస్తున్నాము. అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయితే జరిగాయి అని చెప్తున్నారు. ఎక్కడ, కాకినాడ ప్రాంతంలో ఇదైతే ఓపెనింగ్ అనేది జరిగింది అనమాట. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నామని. ఏ సంస్థ? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఓకేనా, ఎంత వ్యయంతో ఖర్చు అయిందని దీనికి మనకి ఖర్చు పెట్టారు 230 కోట్లు అనమాట. ఓకేనా, సో ఇది మనకి 2 కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా దీనికి ఖర్చు అయితే చేశాయి అనమాట. సో బిల్డింగ్స్ అయితే పూర్తి అయిపోయింది. అకాడమిక్ ఇయర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, క్లాసెస్ కూడా అనేసి ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తున్నాం అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. సో రీసెంట్గా ఏమైందంటే మొన్న క్లోజ్ అయింది మనకు G7 సదస్సు అనేది ఫ్రాన్స్లో ఏవియన్ అనే ప్రాంతంలో కదా. సో అక్కడికి మన ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్కి మన మోదీ గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పెయింటింగ్ అనేది ఇచ్చారండి. సో ఆ పెయింటింగ్ ఇదండి. ఆ పెయింటింగ్ ఏంటంటే ఇది కలంకారీ పెయింటింగ్. సో ఇది కలంకారీ పెయింటింగ్. ఇందులో ఏంటంటే మనకి భారతదేశం యొక్క పౌరాణికం మనకు తెలుసు, ఇతిహాసాలు అందులో ఒకటి మహాభారతం. ఈ మహాభారతాన్ని మనకి ఉట్టుపడేలా ఇక్కడ డిజైన్ చేసి ఈ కలంకారీ వ్యవస్థని తయారు చేశారండి. దీనికి 6 నెలలు అయితే శ్రమించారండి మన శ్రామికులు. సో ఈ మహాభారత ఘట్టాన్ని ఇందులో పొందుపరిచారనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాగ్రఫికల్గా అలాగే హిస్టరీ పరంగా ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. మహిళల భద్రతకు నిర్భయ్ చేతన. సో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడైతే నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారో మనకి అప్పటి నుంచి, సో నిర్భయ యాక్ట్ ఎప్పుడు చేశారో ఒకసారి కామెంట్లో నాకు పెట్టండి, సరేనా. సో ఆ నిర్భయ యాక్ట్ వచ్చినప్పటి నుంచి మనకి ఏంటంటే మహిళల భద్రతకి ప్రభుత్వం అనేది చాలా ప్రికాషన్స్ అయితే తీసుకుందండి. అందులో ఒకటే నిర్భయ్ చేతన. ఈ నిర్భయ్ చేతన ఏం చేస్తుందంటే
పురుష ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్యేలకి మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి, మహిళల పట్ల ఎలా ఉండాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని మనకేంటంటే గ్రామ స్థాయిలో అయితేనేమి, రాష్ట్ర స్థాయిలో, అలాగే అన్ని స్థాయిల్లో కూడా మనకి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఆ యొక్క కార్యక్రమమే నిర్భయ్ చేతన్ అనమాట. మహిళల భద్రతకి అలాగే లింగ సమానత్వం కానీ గ్రామ స్థాయిలో కానీ ఇటువంటి అంశాల్లో మనకి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పురుషులు ముఖ్యంగా వాళ్ళకి అవగాహన కల్పించేందుకే ఈ నిర్భయ్ చేతన ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చిందండి. సో ఇందులోనే మనకి ఏంటంటే 17 లక్షలకు పైగా మనకి పురుష ప్రతినిధులకు అవగాహన కల్పించారనమాట. ఎవరు? కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అనమాట. ఓకేనా. ఇందులోనే భాగంగా మరో 2 పథకాలు కూడా ఉన్నాయండి. ఇది నిర్భయ చేతన. ఓకేనా. గ్రామ స్థాయిలో మనకి పురుష ప్రతినిధులకి సంబంధించినటువంటి ఒక అవగాహన కార్యక్రమం. ఓకేనా. ఎవరికి? మహిళల భద్రత మీద. అదే ఇంకొక ప్రోగ్రాం ఉంది మనకి, ఇంకో 2 ప్రోగ్రాలు. నిర్భయ నేత్రి. ఈ ప్రోగ్రాం మనకి ఏం చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ అండి. 2 ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. నిర్భయ నేత్రి అలాగే నిర్భయ దృష్టి. ఈ 2 ప్రోగ్రాలు కూడా ఇంపార్టెంట్. నిర్భయ దృష్టి ఇదేం చేస్తుందంటే గ్రామ స్థాయిలో ఉండేటటువంటి మౌలిక వసతుల మీద ఫోకస్ చేస్తుంది అనమాట నిర్భయ దృష్టి. అదే ఇది నిర్భయ నేత్రి ఏం లక్ష్యం ఏంటంటే మనకి ప్రజాప్రతినిధులు ఉంటారు కదా మహిళలు, వాళ్ళకి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం అనమాట. అంటే వాళ్ళ యొక్క రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని దృఢత్వం చేయడానికి అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి నిర్భయ నేత్రి. అదే మహిళల భద్రతకు పురుష ప్రతినిధులకైతే నిర్భయ చేతన. అదే మహిళలకి మౌలిక వసతులను కల్పించడానికి అటువంటి వీటికైతే మనకి నిర్భయ దృష్టి. అదే మహిళలకు మాత్రమే అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి నిర్భయ నేత్రి. సో ఈ 3 ప్రోగ్రాలు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిందండి. అండర్ ద ఏ శాఖ? కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అనమాట. ఓకేనా. సో ఇది మనం బ్యాకప్లో చదువుకుంటే బెటర్. ఒక ఆర్టికల్ ఇచ్చేటప్పుడు ఆ ఒక్క ఆర్టికలే కాకుండా దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకి బొలివియాలో ఎమర్జెన్సీ అండి. సో ఇక్కడ అధ్యక్షుడు ఏం చేశాడంటే ఆయన ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు ఒక మాట ఇచ్చాడు అనమాట. ఏంటి? నేను వస్తే అన్నిటిని తగ్గిస్తాను అనేసి. సో అందువల్ల ఏం చేశాడంటే ఆయన ఎలక్షన్లో ఆయన అన్న ప్రకారం మాటలోకి వచ్చాడు. సో ఆయన ఏం చేశాడంటే ఇంధన ఆహార సరఫరాలని ఆయిల్ అండ్ గ్యాస్ ఇప్పుడు చాలా గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ కదా, ఇందులో సబ్సిడీని తీసాడనమాట, ప్రోత్సాహకాలు తీశాడు. దాని ద్వారా ఏమైందంటే ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయిందనమాట. కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణమే ద్రవ్యోల్బణం అని మనం అంటాం. సో ఆ ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోయిందనమాట. ఎప్పుడైతే ఆహార గొలుసుల యొక్క వ్యవస్థ దెబ్బతిన్నాదో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే అన్ని రకాల వస్తువులు, సేవలు ధరలు పెరిగిపోతాయి. వస్తువులు, సేవలు ధరలు పెరిగిపోతాయి అంటే దాని అర్థం ఏంటి? ప్రజలకి కొనుగోలు శక్తి అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. ప్రజల యొక్క కన్జ్యూమ్ చేసే శక్తి అనేది ఏమవుతుందండి? తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క కన్జ్యూమ్ చేసే శక్తి తగ్గిపోతుందో వాళ్ళ చేతిలో ఉండే ద్రవ్య సరఫరా కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ద్రవ్య సరఫరా తగ్గిపోతుందో అది ఎకానమీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ జీడిపి అనేది తగ్గిపోతుంది. సో మళ్ళీ ఏం చేయాలి గవర్నమెంట్? వాటి యొక్క జీడిపిని పెంపొందించే విధంగా ఇన్సెంటివ్స్ మనకి ప్రభుత్వం ప్రకటించాలి. సో ఆ కోవలో మనం చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయితే వీళ్ళు పెట్టారు. సో ఎవరు? బొలివియా ఇదిగో నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించారండి. నేషనల్ ఎమర్జెన్సీ. సో మన దేశంలో, మన రాజ్యాంగంలో నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ 352, అలాగే 356 రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది, 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది. ఈ మూడింటిని కూడా ఎవరు అమలు చేస్తారు? రాష్ట్రపతి.
ఎవరి కోరిక మేరకు లేదా ఎవరు సిఫార్సు మేరకు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి క్యాబినెట్ ఆమోదం మేరకు. ఓకేనా. సో ఆ కోణంలో మనం దీన్ని చూడాలి. ఓకేనా. సో ఇంకా ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మ్యాక్సిమం మంచి ఇన్పుట్ అయితే ఇస్తానండి. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ కానీ ఏమకుండా మనకి. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాత్రం ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఆ సబ్జెక్ట్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ముందైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ అయితే చేయండి, మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ వన్స్ అగైన్.